ఏ పెట్రోల్ బంక్ చూసినా స్టాక్ నీళ్లు, ఏ రోడ్ చూసినా ట్రాఫిక్ జామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ స్మార్ట్ చారి. కొత్త సంవత్సరం వచ్చింది, అందరూ హ్యాపీగా ఉండాలి అనుకున్న కొద్ది రోజులు, 2 రోజులు గడవకముందే పెద్ద సమస్య వచ్చి పడింది. ఒక పక్క పెట్రోల్ స్టాక్ నీళ్ళు అని, ఒక పక్క రోడ్లపైన ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడము, ఇది పెద్ద సమస్య. అసలు విషయం ఏంటంటే, ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్లో ఒక జీవో అయితే పాస్ అయింది. ఆ జీవో ఏంటంటే హిట్ అండ్ రన్ను, దాంట్లో 10 సంవత్సరాల జైలు శిక్ష, 7 లక్షల రూపాయలు జరినామా. దీనికి గాను 2 రోజుల నుంచి ట్రక్ డ్రైవర్స్ కానీ ట్రక్ యాజమాన్యం కానీ సమ్మెలో జరుగుతుంది. ఎక్కడ ట్రక్స్ అక్కడే ఆగిపోయాయి ఆ సమ్మె కారణంగా. ఈ సమ్మె కారణంగా ఏదైతే పెట్రోల్ బంకులు ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉండేటువంటి కొంతమంది దగ్గర స్టాక్ ఉండి కూడా స్టాక్ లేదని పెట్టడం, అప్రమత్తం కావడము, గంట తర్వాత వస్తున్న తర్వాత ఇస్తామని చెప్పడం, గంట తర్వాత 2 గంటల తర్వాత ఇస్తామని చెప్పడం, ఈ విధంగా మామూలు జనాలకు చాలా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం స్టార్ట్ అయింది. ముఖ్యంగా నేనైతే ఒక 2 గంటలు ట్రాఫిక్లో ఉన్న హైదరాబాద్లో. చాలా కష్టం అనిపించింది. ఎప్పుడు నా జీవితంలో ఇలాంటి ట్రాఫిక్ జామ్ చూడలేదు. అసలు బండి నడిపేళ్ళే, కనీసం బండి ఆఫ్ చేసి నెట్టుకుంటూ పోయే పరిస్థితి ఏర్పడది. ఇలాంటి సమస్య నుంచి కొత్త సంవత్సరంలో ఇలాంటి పెద్ద సమస్యలు రావడం అనేది మన దురదృష్టం. ఈ సమస్యను త్వరగా పరిష్కారం చేయాలని మనమందరం కోరుకుందాం. మొత్తానికి మాత్రం ఈ పెట్రోల్ వల్ల చాలా ఇబ్బందులు అవుతుంది. గత మధ్యాహ్నం 2-3 గంటల నుంచే స్టార్ట్ అయిన ఈ కొరత, మొత్తం ఈ వార్త అనేది, అసలు ఈ సమ్మె విషయం మనకు 2 రోజుల నుంచి జరుగుతున్న ఏ న్యూస్ ఛానల్లో కానీ ఏ పేపర్లో కానీ వేయకపోవడం మన దురదృష్టకరం. ఏదైతే వేస్తే ముందుగానే మనం అంతా జాగ్రత్త పడి ఉండేవాళ్ళం, కానీ ఎక్కడ ఏ న్యూస్ పేపర్లో కానీ ఏ ఛానల్లో కానీ వేయకపోవడం, న్యూస్ ఛానల్లో కానీ వేయకపోవడం అనేది మన దురదృష్టకరం. వాళ్ళకేందంటే ముఖ్యమైనవి మాత్రం వేయరు. ఇప్పుడు అన్ని బంకుల కాడికి వెళ్ళి మీకు ఎట్లుందని వాళ్ళని విమర్శిస్తే వాళ్ళు మామూలు ప్రజలు ఏం చెప్తారు? వాళ్ళు ఇంకా ఇక్కట్లు పడతారు. వాళ్ళకి ఎన్ని సమస్యలు. పెట్రోల్ కోసం వచ్చి గంటల తరబడి క్యూ లైన్లో 2-3 కిలోమీటర్ల దూరంలో క్యూ లైన్లో ఉండడం, ఇది ఎంతవరకు కరెక్టు? ఈ సమస్య తక్షణమే పరిష్కరిస్తారని ఒక కామన్ మ్యాన్గా నా యొక్క విన్నపం. ఏ ప్రభుత్వాలైనా ప్రజలకు ఉండే అవసరాలను తీర్చడమే ముఖ్య లక్ష్యంగా తీసుకోవాలి. ఇలాంటి సమస్యలు ప్రజలు బాధపడము, చాలా అవస్థలకు గురి అవుతుంది. కొన్ని బంకులలో అయితే కృత్రిమంగా, అంటే పెట్రోల్ ఉండి కూడా స్టాక్ నిల్ అని బోర్డు పెట్టడము, ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇలాంటి టైంలోనే వాళ్ళు క్యాచ్ చేసుకుంటారు, బ్లాక్లో అమ్మేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అవసరం, ఎందుకంటే ఒక ఊరికి పోవాల్సి వస్తుంది, ఒక అంబులెన్స్ ఆగిపోతాయి ఎక్కడికక్కడ. ఈ ఎఫెక్టు ఎక్కడ పడుతుందంటే నిత్యావసరాల మీద పడుతుంది. ముఖ్యంగా కూరగాయలు అయితేనేమి, బియ్యం అయితేనేమి, ఒక సామాన్య మానవుడు రోజువారీ కూలి సంపాదించుకుంటూ తెచ్చుకోవాల్సిన వస్తువులు కూడా, వాటి మీద కూడా రేట్లు అధికం పడేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ యొక్క సమస్యను ఎంత త్వరగా తీరిస్తే అంత బాగుంటుంది, ప్రజలకు ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ గుద్ది పడేయండి. మీ స్మార్ట్ చారి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి.